దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము మార్చి నెల 25వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికై సిద్ధపడి ఉన్న మీ అందరినీ దేవుడు క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో శుభములు దీవెనలు మీకు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యము మనము పరిశుద్ధ గ్రంథము నుండి మనం చదువుకుందాము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనము. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును వలెను అనున్నదియే ముఖ్యమైన ఆజ్ఞ. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము చక్కని మత్తయి సువార్తికుడు చెప్తున్నాడు. ఏమని? దేవుణ్ణి ఎలా ప్రేమింపాలి, ప్రేమించటం అంటే ఏ విధంగా ప్రేమించాలన్న విషయాన్ని చెప్తున్నాడు. ఏమని? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో. పూర్ణ అంటే కంప్లీట్ అన్నమాట. కంప్లీట్గా, ఇంక అందులో ఏమి చేరకూడదు. హృదయములో కంప్లీట్గా అంటే పూర్ణ హృదయముతో. ఈ హృదయంలో ఏమి ఆలోచనలు, తలంపులు, ఏ విధమైనటువంటి తలంపులు ఏమి ఉండకూడదు. హృదయం అంతా పరిశుభ్రంగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించాలన్నదే ఒకటి ఉండాలి హృదయంలో. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో. గజిబిజిగా ఆలోచిస్తూ ప్రేమించటం అది కాదు. పూర్ణ మనస్సుతో ఇంకేం ఉండకుండా ఒక ప్రేమే ఉండాలి. ప్రేమించటం అనేది ఉండాలి. నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అన్నది ముఖ్యమైన ఆజ్ఞట. 10 ఆజ్ఞలలో ముఖ్యమైన ఆజ్ఞ అది. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్యము ప్రేమకు గల ఉన్నత స్థానాన్ని మనము ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. దేవుడు మోషే ద్వారా ప్రజలకు ఇచ్చిన 10 ఆజ్ఞలలో ప్రేమ ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. మానవుల పాప పరిష్కారము ఈ గొప్ప ప్రేమ వలననే జరిగింది. అవును కదా ప్రియ దేవుని బిడ్డలారా? అంతటి ఘోరమైనటువంటి శిలువ త్యాగము ప్రభువారు చేసింది కేవలం మన పాప పరిష్కారం గురించే. మన పాప బంధముల నుండి విముక్తులు అవ్వటానికనే ఆయన అమూల్య రక్తాన్ని చిందింపచేశాడు. అది ప్రేమ కదా మరి. మనుషుల పాపం నుండి విడుదల పొందింది దేవుని ప్రేమ వలననే. ఈ ప్రేమను ఈ ప్రేమ అనేది అనేక రకాలు. స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆకర్షణను ప్రేమ అని వర్ణించబడుతుంది. స్నేహితుల మధ్య, దాసులు వారి యజమానుల మధ్య ప్రేమ, కుటుంబంలోని వారు ఒకరికొకరికి గల ప్రేమ, ఇలాగ అనేక రకాలుగా ఉన్న ప్రేమ మాత్రమే కాదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మన పొరుగువారిని కూడా, మన స్నేహితులను కూడా, మన బంధువులను కూడా, మన పరదేశులను కూడా ప్రేమించాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ప్రేమ అంటే అంత ముఖ్యమైంది. అసలు నిజమైనటువంటి హృదయపూర్తిగా పూర్ణ హృదయముతో ప్రేమించాలంటున్నాడు కదా. నిజంగా పూర్ణ హృదయంలో కానీ ప్రేమ ఉంటే అసలు గొడవలు రావు, మనస్పర్ధలు రావు, అది తేడాలు ఉండవు, అన్నిటినీ అది ఓర్చుకుంటుంది. ప్రేమ డంబముగా ప్రవర్తించదు కదా, అది అమర్యాదగా నడవదు, ఉప్పొంగదు. ప్రేమ అనేది చాలా గొప్పది. ప్రేమ ఉంటే అసలు ఏమీ ఉండవు. యుద్ధాలు ఉండవు, కొట్లాటలు ఉండవు, జగడాలు ఉండవు, ఏమీ ఉండవు. ప్రేమ అన్నీ హరించేస్తుంది ప్రేమ అనేది.
అయితే దేవుడు అస్తవ్యస్తమైన సంబంధాలన్నీ ప్రేమతో కుదుటపరిచి పునరుద్ధరిస్తాడని హోషేయ ప్రవక్త ఆయన ప్రవచనము 3వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రజలను ఎంతో ఇష్టంగా ప్రేమిస్తున్నాడని హోషేయ ప్రవక్త 11వ అధ్యాయంలో వివరించిన వివరణను ఒకసారి మనము చదువుకుందాము. దేవుణ్ణి ప్రేమించాలని మనము పూర్ణ హృదయముతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ మనము ప్రేమించాలి. ఈ నేటి ధ్యాన వాక్యం కూడా అదే. తనకు తాను ప్రేమించుకున్నదే ప్రేమ. తనకు తాను ప్రేమించుకున్నట్లే తనకు తాను ప్రేమించుకుంటాడు కదా. ఏదైనా అవసరం వచ్చినా, కావాల్సి వచ్చినా, ఏదైనా దెబ్బతిన్నా, మనిషి ఏదైనా అవసరం ప్రేమతో అన్నీ చేసుకుంటాడు. అలాగే తనకు తాను ప్రేమించుకున్నట్లే తన పొరుగువారిని కూడా ప్రేమించాలని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు ప్రేమ గురించి తన శిష్యులకు నేర్పించాడు. శిష్యులకు నేర్పించినట్లు సువార్తల్లో మనకి కనిపిస్తుంది. ప్రేమ ఆత్మఫలమని పౌలు గారు చెప్పిన మాట గలతీ సంఘానికి రాసిన పత్రికలో 5వ అధ్యాయం 22లో మనకి కనబడుతుంది. ప్రేమ అనేది ఆత్మఫలము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇతరుల ఎడల మన ప్రేమను, శత్రువులను క్షమించగలిగే ప్రేమను దేవుడు మనల నుండి కోరుకుంటున్నాడు. ఈ ప్రేమ మనంతటా మనకి ప్రేమ కలిగి ఉంటాం కాదు. మనమేదో కాస్త కోస్త ప్రేమతో ఉంటాం కాదు. మామూలుగా నిన్ను ప్రేమించేవాడిని నువ్వు ప్రేమిస్తే ఇంకేముంది కాదు. దేవునికి కావాల్సింది ఏంటంటే శత్రువులను క్షమించగలిగే ప్రేమ ఉండాలట. అప్పుడు దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. ఈ ప్రేమనే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా లోకానికి వెల్లడి చేశాడు. కనిపించేటట్లుగా ఆయన శిలువ మరణాన్ని శిలువ మరణము అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రేమ. ఎందుకంటే మనుషులు చీకటిలో పడి బంధకాల్లో ఇరుక్కుపోయి ఉన్నారని వాళ్ళని విడుదల చేయాలంటే ప్రభువారి యొక్క అమూల్యమైన రక్తము చిందింపు చేశాడు దేవుడు మన కొరకే కదా. అది ప్రేమే. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఈ విధంగా చేసినటువంటి ప్రేమ మనకు లోకానంతటికీ మనకి తెలిసేటట్లుగా చేయబడింది. ఈ ప్రేమనే ప్రజలు లోకానికి వెల్లడి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. వెల్లడి చేయటం అంటే మనం ఒకరితో, మన పొరుగువారితో కానీ, మన అందరితో కానీ మనం ప్రేమ కలిగి ఉంటే అంతే. వాళ్ళు అలా ప్రేమ కలిగి ఉంటారు, వాళ్ళు అలా ప్రేమ కలిగి ఉంటారు, అందరూ ప్రేమ కలిగి ఉంటారు. లైన్గా లింక్ సిస్టమ్ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరము ప్రేమ కలిగి, ప్రేమతో మనం అన్ని పనులు, ప్రతి ఒక్కరిని మన నోటి దూషణ మాటలను లేకుండా ప్రేమ కలిగినటువంటి మాటల్ని మనం మాట్లాడుకుంటూ మనం దేవుని మహిమపరుచుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు స్తోత్రములు ప్రభువా. నీ దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యం ఇలా ధ్యానించుకుంటున్న భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల నాయన, మేమందరము తండ్రి ప్రేమ కలిగి తండ్రి, మేము పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ దేవా మేము నీ ఎడల తండ్రి నిన్ను ప్రేమిస్తూ, నీ యొక్క ఆజ్ఞలను, నీ కట్టడలను మేము అనుసరిస్తూ దేవా నిన్ను మహిమపరుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.